హలో స్టూడెంట్స్. ఈ రోజు నుంచి నేను డిగ్రీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ పెట్టేసాను వేరే సబ్జెక్ట్స్వి. ఇప్పుడు అవుతున్న ఎగ్జామ్స్కి ఇవి ఇంటర్ వాళ్ళే 10th వాళ్ళే కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కమింగ్ నెక్స్ట్ డిగ్రీ ఎగ్జామ్స్ కాబట్టి డిగ్రీ వాళ్ళకి పెడతాను. అండ్ డిగ్రీ ఈసారి ఉండేటివి సెకండ్ సెమిస్టర్, 4th అండ్ 6th సెమిస్టర్. ఈ సెమిస్టర్స్ పెడతాను. యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ ఏంటంటే బీఎస్సీ, ఎంఎస్సిఎస్, బీఎస్సీ, ఎంఎస్డిఎస్, బీబీఏ, బీకామ్ కంప్యూటర్స్ అండ్ బీకామ్ జనరల్స్. ఈ గ్రూప్స్వి సెకండ్ సెమిస్టర్, 4th సెమిస్టర్ అండ్ 6th సెమిస్టర్ పెడతాను. కమింగ్ టు ఫస్ట్ నుంచి బీకామ్ జనరల్స్ పెడుతున్నాను. ఆల్రెడీ నా ఛానల్లో బీకామ్ కంప్యూటర్స్వి అప్లోడ్ చేశాను సెకండ్ సెమిస్టర్వి. ఈసారి బీకామ్ జనరల్స్వి పెడతాను. బీకామ్ జనరల్స్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 సబ్జెక్ట్ అనమాట. అందులో యూనిట్ 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో మనకు లాంగ్ అండ్ షార్ట్ ఇస్తారు. లాంగ్లో అండ్ షార్ట్లో థియరీ క్వశ్చన్స్ ఎక్స్పోజ్ చేయవచ్చు మనము, అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు సెకండ్ యూనిట్లో ఓన్లీ షార్ట్లో థియరీ వస్తాయి అండ్ లాంగ్లో మాత్రము ప్రాబ్లమ్సే ఉంటాయి. చూస్తున్నారు కదా, మేబీ ఒక లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు థియరీ. ఒకటి 12 మార్క్స్ క్యారీ అవుతుంది. బట్ మనం లాంగ్లో అయితే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్సే ఉంటాయి. థియరీ ఉన్నదానికి థియరీ ప్రిపేర్ అయితే బెటర్ ఏమో. కమింగ్ టు థర్డ్ యూనిట్లో లాంగ్ అండ్ షార్ట్ ఉన్నాయి. షార్ట్లో షార్ట్ ఇస్తారు అండ్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా అడుగుతారు. కమింగ్ టు లాంగ్లో మాత్రము ఒక థియరీ అడుగుతారు అండ్ ఇంకా ఆప్షనల్గా ఇచ్చి ఒకటి ప్రాబ్లం అడుగుతారు. కమింగ్ టు 4th యూనిట్లో మనకు లాంగ్లో థియరీ ఎక్స్పెక్ట్ చేయలేము. షార్ట్లోనే థియరీ ఉంటాయి. లాంగ్లో మాత్రం ప్రాబ్లమ్సే. కమింగ్ టు 5th యూనిట్లో కూడా లాంగ్లో ప్రాబ్లమ్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, షార్ట్లో థియరీ. లాంగ్లో థియరీ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇవి చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా ఉండడానికి నేను ఇలా రాసి పెట్టాను వీడియోలో. కమింగ్ టు క్వశ్చన్స్, యూనిట్ 1లో డిఫరెన్స్ బిట్వీన్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది లాంగ్లో అడగొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడ్ బిల్ అండ్ అకామిడేషన్ బిల్, ఇది కూడా లాంగ్లో అడగొచ్చు. థర్డ్ వన్ జనరల్ ఎంట్రీస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీనిపైన ప్రాబ్లమ్స్ అనమాట. ఫోర్త్ వన్ అబౌట్ రిన్యూవల్ ఆఫ్ బిల్స్. ఫిఫ్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిస్హానర్ ఆఫ్ బిల్స్. సిక్స్త్ వన్ అకామిడేషన్ బిల్స్ ప్రాబ్లమ్. ఈ 4th అండ్ 5th షార్ట్లో అడుగుతారు అండ్ కమింగ్ టు 6th అది ప్రాబ్లమ్స్ ఉంటాయి లాంగ్లో. కమింగ్ టు సెకండ్ యూనిట్, ఓన్లీ షార్ట్, నో లాంగ్ ఫర్ థియరీ అనమాట. షార్ట్లోనే థియరీ ఉంటాయి. ఫస్ట్ వన్ అబౌట్ కన్సైన్మెంట్, ఇంకోటి డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ కన్సైన్మెంట్. సెకండ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ అండ్ అబ్నార్మల్ అండ్ వాటివి ప్రాబ్లమ్స్ లాంగ్లో అడుగుతాడు. థర్డ్ వన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ అండ్ ఇది షార్ట్లో దీని డెఫినేషన్ లైక్ మీనింగ్ ఏమని అడుగుతారు. లాంగ్లో మాత్రం ప్రాబ్లమ్స్ అడుగుతారు. 4th వన్లో కన్సైన్మెంట్ అకౌంట్, దానివి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5th వన్లో ఇన్వాయిస్ ప్రైస్ షార్ట్లో. యూనిట్ 3 ఫస్ట్ వన్ జాయింట్ వెంచర్ అండ్ ఇట్స్ ఫీచర్, లాంగ్లో ఉంటుంది. సెకండ్ వన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. థర్డ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కన్సైన్మెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ మేబీ లాంగ్లో అడుగుతారు. కమింగ్ టు 4th వన్ జాయింట్ వెంచర్ అకౌంట్, వాటి ప్రాబ్లమ్స్. 5th వన్ కో వెంచర్ అండ్ 6th వన్ మెమరాండమ్ జాయింట్ వెంచర్ ఏమో షార్ట్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 4th one, Unit 4, difference between single and double entry system. Second one, books and accounts. Third one, single entry system with problems. First and second మనం షార్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కమింగ్ టు థర్డ్ వన్ ఇది ప్రాబ్లమ్స్లో లాంగ్ ఉంటుంది అనమాట. అండ్ యూనిట్ 5 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, సెకండ్ వన్ లిగసీ. ఫస్ట్ అండ్ సెకండ్ మనము షార్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ వన్ కమింగ్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్వి ప్రాబ్లమ్ ఫర్ లాంగ్ 12 మార్క్స్. చూస్తున్నా కదా, యూనిట్ 5 అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.